కుటుంబ ఆలోచన నేను మీ ఆలోచన మీ ఫాలో అవుతుంది అదే మీరు నేను కూడా గమనం భావసపేట గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పనికి పోయి తీసే క్రమంలో విద్యుత్ ఘాతానికి ఒకరు చనిపోవడం ఇప్పుడే వారి కుటుంబాలు కూడా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది. మరో ముగ్గురు ఆసుపత్రులు ఉంటే క్షేత్రగ్రాసులను కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందియాలని చెప్పండి. అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం చెప్తుంటూ భావసపేట గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ పెద్దలు వారి కుటుంబానికి కూడా తప్పనిసరి ప్రభుత్వ పక్షాన ఆదుకునేటువంటి కార్యక్రమం. వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పనేది వాళ్ళు చెప్తా ఉంటాం. ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాం వాటి సందర్భం చెప్తూ ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోవడం బాధాకరం. ఉదయ విధాకరం కఠినంగా చూస్తాం. ఎందుకంటే పేదవాళ్ళు ప్రతి నిత్యం కూడా మేము ఏదో కూలీ నాలు చేసుకుంటే తప్ప జీవనం కొనసాగదనే పరిస్థితి. చనిపోయిన కుటుంబం అయితే మరింత పేదదని వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది. ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో అంటే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పక్షాన మనం తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. క్షేత్రఘాత ఎవరైతే ముగ్గురు మరొకరు హాస్పిటల్లో వైద్య పరిస్థితి జరుగుతూ ఉంది. వారికి కాలిపోయింది, ఏది చేయి కాలిపోయిందని అంటారు. దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరీక్షలను కూడా మరి ఎక్కడ కూడా ప్రైవేట్లో జరిగిన వారికి ఉచితంగానే చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన చెప్పడం జరుగుతూ ఉంది. వారికి ముగ్గురికి మిగతా ముగ్గురికి మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాట్లు జరుగుతాయి. అది కూడా వారికి సంబంధిత వైద్యాధికారులకు చెప్పడం జరిగింది. ఈ సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని తెలియజేస్తాం.